ఇంకా ఏం నచ్చినాయి నీకు? నాకు ఫుడ్ కోసం వాళ్ళు చెప్పింది నచ్చింది. ఫుడ్ ఏ సినిమా చూసారు మీరు? రామబాణమా. ఓకే. హీరో ఎలా ఉన్నాడు ఇందులో? బాగున్నాడు. ఏ ప్రాక్టీస్ అయ్యేం రాలేదా? అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? సినిమా అటర్ ఫ్లాపా? లేదు సార్. పక్క తిరిగి అటర్ ఫ్లాప్ అంటుంది ఆవిడ. గట్టిగా చెప్పమ్మా. పక్కకి తిరిగి అటర్ ఫ్లాప్ అనలేదు సార్ నేను. మరి గట్టిగా మాట్లాడు. ఇంకేంటి సాంగ్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ లాస్ట్ ఫైట్ నచ్చింది సార్. లాస్ట్ ఫైట్. ఇంత క్రౌడ్లో నువ్వు గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? ఏ సినిమా? నా ఉగ్రం సినిమా చూసా. నాకు ఉగ్రం అనేది ఉగ్ర రూపం చూపించాడు అనమాట. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్. అయితే సినిమా నేను బీభత్సమైన హిట్ అని అయితే చెప్పను, కానీ మనకి ఇప్పుడున్న స్టోరీల్లో డిఫరెంట్గా చూపించారండి. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి నాంది సినిమాతో చూసుకుంటే మనకి ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే యాక్టింగ్, అంటే పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అటు ఇటుగా నడిచిన సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఊపందుకుంటుంది సినిమా. అంటే చాలామందికి ఏంట్రా డల్ ఉందని అనే లోపల సెకండ్ హాఫ్ అని ఇన్వెస్టిగేషన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫ్యామిలీ కోసం ఆయన పడే పోరాటం అది బాగుంటుంది. లాస్ట్ 5 minutes కొరియోగ్రాఫరు శివదాండం ఆడించేశాడు ఫైట్ అయితే మాత్రం. అసలు వేరే లెవెల్ అనమాట. సినిమాకి మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే కనుక మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం అయితే మాత్రం మనకి అఖండ సినిమాలో చూసారా, అసలు ఎక్కడ థియేటర్ షేక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అదే బీజిఎం మెయింటైన్ చేశాడు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. మళ్ళీ అల్లరి నరేష్ గారికి ఈ సీరియస్ క్యారెక్టర్లు మంచిగా సెట్ అయినాయండి. నాంది సినిమా అని ఎందుకు అంటున్నానంటే ఆ సినిమాతోటే ఈయనకి ఈ క్యారెక్టర్లు ఎంచుకోవడం, ఈ కథలో డిఫరెంట్ క్యారెక్టర్లు ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి. అంటే డ్రగ్స్ కోసం అండ్ మాఫియా, ఇప్పుడు కిడ్నాప్ల కోసం ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ అవి ఎలా ఛేదించారు అనేది సెకండ్ హాఫ్లో చూపించారు. ఈ డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు కానీ కొత్త హీరోయిన్లకు కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మనకి రవితేజ గారు ఎలాగో అండ్ మన అల్లరి నరేష్ గారు కూడా అలాగే. ఈ డైరెక్టర్ మళ్ళీ మనకి మంచి కొత్త డైరెక్టర్ మనకి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ అండి అందరికీ. అల్లరి నరేష్లో అల్లరి లేదు, మొత్తం పోయింది. అంత సీరియస్ మొత్తం. చాలా మంది రామబాణం మూవీ సూపర్ గా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. గోపిచంద్ యాక్టింగ్ అయితే సూపర్ అండ్ జగపతి బాబు గారి యాక్టింగ్ ఇంకా సూపర్ సార్. బ్రదర్స్. ఫుడ్ కోసం సార్. ఫుడ్ లో ఎలాంటి కల్తీ కలపకుండా అందరికి ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు ప్యూర్ ఫుడ్ ఇవ్వడం కోసం. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ వైఫ్ సార్. హీరో వైఫ్ లవర్. హీరోయిన్ ఎలా చేసిన యాక్టింగ్? యాక్టింగ్ సూపర్ సార్ అండ్ డాన్స్ ఇంకా సూపర్ సార్. సాంగ్స్ నచ్చాయి మీకు? నచ్చాయి. ఫైట్స్ లాస్ట్ ఫైట్ నచ్చింది సార్. లాస్ట్ ఫైట్ జగపతి బాబు గారి ఎంట్రీ. ఓకే. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5. మధ్యలో గోపిచంద్ గారు బాగుంది. ఫస్ట్ బాగుంది, సెకండ్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫైనల్ 4.8. పెట్టు. ఏ సినిమా చూసారని? రామబాణం. ఎలా ఉంది? బాగుంది. హీరో ఎవరు? గోపిచంద్ గారు. ఎలా చేశారు? బాగుంది. బాగుందా? బాగా నవ్వుతున్న సినిమాలో కామెడీ ఉంది? కామెడీ ఉంది. యాక్షన్ మామూలుగా లేదు. మినిమం బాలయ్య టైప్ ఇచ్చి పడేసారు. స్టోరీ వచ్చేసి ఫుడ్ గురించి బ్రదర్ సెటిల్మెంట్. మన జగపతి బాబు గోపిచంద్ గారు. హీరోయిన్ లైట్. ఐ మీన్ నార్మల్ గా ఎక్కువ క్యారెక్టర్ ఎక్కువ చూపించినట్టు అనిపించలేదు. డాన్స్ ఓకే. సెల్ ఫోన్ సాంగ్. మొబైల్ గురించి. సెకండ్ హాఫ్ బాగుంది. నార్మల్ గానే ఉండింది సెకండ్ హాఫ్. తర్వాత కెంచి మొత్తం అంతా చూపించేసారు కాబట్టి సెకండ్ హాఫ్ లో 4.8. బాగా చెప్పరైనా మన జనం మారరు. ఎట్లాంటి సినిమాలు వచ్చినా మారాల. బాగుందండి సినిమా, సూపర్ ఉంది. డైలాగులు బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుంది. హీరో బాగుండు. అందరు బాగుంది. సూపర్ ఫైటింగ్ బాగుంది. ఫైటింగ్ బాగుంది. అంతా బాగుంది. బాగా చేసింది. చాలా నచ్చిన విషయం సాంగ్. బట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్